హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఈ మధ్య కాలంలో అమ్మాయిల పైన లేకుంటే మైనర్ బాలికల పైన అఘాయిత్యాలు జరగడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు వాటిపైన ఫైట్ చేశారు. వాటి గురించి ఎన్నో వీడియోస్ లో కూడా చెప్పేశారు. అయితే ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మేడం. అంటే ఒక అమ్మాయి, ఒక బాలిక, మైనర్ బాలిక పైన ఒక వ్యక్తి వేధిస్తున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి తన తండ్రికి చెప్పింది. తన తండ్రి ఏమో కువైట్ లో ఉంటాడు. సో ఈ విషయం తెలిసిన తండ్రి కువైట్ నుంచి వచ్చేసి అతన్ని చంపేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయి వీడియో చేశారు. ఆ వీడియో కంప్లీట్ ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎలా చంపానని మొత్తం ఒక 15 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా చూడాలి? తన కూతుర్ని ఏడిపిస్తున్నాడని చెప్పేసి చంపేయడం కరెక్టా? ఆ పద్ధతిలో చూడాలా మోరల్ యాంగిల్లో, లేదంటే చంపినందుకు అతను క్రిమినల్ అన్న ఈ యాంగిల్లో చూడాలని ఒక చర్చకైతే దారితీసింది. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే నాకు ఈ సంఘటన వినగానే సర్పయాగం సినిమా గుర్తొచ్చింది. శోభన్ బాబు, రోజా, ఒక నలుగురు యువకులు రోజాని చంపేస్తారనుకుంటా అత్యాచారం చేసి. ఓకే. శోభన్ బాబు గారు ఏమనుకుంటాడంటే, ఇది చట్టానికి చెప్తే చట్టం శిక్షించకపోతే నా కూతురికి ఆత్మశాంతి ఎట్లా లభిస్తుంది? ఒక కన్న తండ్రిగా నేను నా బాధ్యతలు, నా కూతుర్ని రక్షించుకోవాలి. లెక్క అయితే రక్షించుకోలేకపోయాను, కనీసం ఈ పనైనా చేయకపోతే ఎట్లా అని చెప్పి ఆ నలుగురిని చంపేస్తాడు. అలాగే రీసెంట్గా లీడర్ అనే సినిమా వచ్చింది. ఆ లీడర్ అనే సినిమాలో ఒక ఆడపిల్లని రక్షించలేని పదవి ఉంటే ఎంత, ఊడితే ఎంత అని చెప్పి ఆ హీరో మాట్లాడడం చాలా ఉద్వేగభరితంగా ఉంది. ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత మనం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్టు అనే విషయాన్ని పక్కన పెడితే దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ ఒక తండ్రి హృదయం ఎంత తల్లడిల్లిపోద్ది కూతురికి అన్యాయం జరిగినందుకు. అలాగే ఒక ముఖ్యమంత్రి ఒక ఆడపిల్లకి న్యాయం చేయని కాడికి ఈ పదవి ఎంత అనే ఆలోచన అందరు ముఖ్యమంత్రులకి ఉంటే చాలా సంతోషం. లీడర్ సినిమాలో ఎన్కౌంటర్ చేపిస్తాడు. ఓకే, సరే. అంటే ఆ ఎన్కౌంటర్ చేయించినప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక చేయిస్తాడు, పదవిలో ఉండగా చెయ్యకూడదు అని చెప్పి. అంటే ఎక్కడికక్కడ మోరల్స్ అలాగే చట్టము ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే అది మరి చట్ట ప్రకారం చేసినట్టు కూడా కాదది, కానీ ఒక ముఖ్యమంత్రిగా నేను చేయకూడదు అనే ఉద్దేశంతో చెప్పటం అనేది మామూలు ఉద్వేగం కాదది. అయితే అందరు తండ్రులు ఇలాగే స్పందిస్తారా, అందరు ముఖ్యమంత్రులు అలాగే స్పందిస్తారా అంటే స్పందించాలనేమి లేదు. కానీ ఆ తండ్రి స్పందించాడు. ఇవి రెండు సినిమా కథలు, ఇది వాస్తవం. మరి ఆ తండ్రికి అంత కోపం వచ్చింది అంటే ఎంత బాధపడితే ఆ తండ్రి అలా చేస్తాడు. మనము చట్టం దృష్టి ఒక రకంగా ఉంటుంది, ధర్మం దృష్టి ఒక రకంగా ఉంటుంది, న్యాయం దృష్టి ఒక రకంగా ఉంటుంది. అవును. అయితే చట్టం అనేది ఎవరైతే కక్ష తీర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి నష్టం లేకుండా చట్టం ప్రకారం చట్టాన్ని ఆశ్రయించినందువల్ల వాళ్ళకి నష్టం లేకుండా జరుగుతుంది. ఇప్పుడు న్యాయము ధర్మము అని వెళ్ళామనుకోండి, నా కూతురికి అన్యాయం జరిగింది కాబట్టి నేను అలా కక్ష తీర్చుకోవటం ధర్మబద్ధము న్యాయబద్ధము అనుకున్నాను అనుకోండి, అప్పుడు జరిగేది ఏంటి? నువ్వు శిక్షించబడతావు. అప్పుడు నువ్వు చట్టాన్ని ఆశ్రయించలేదు, కానీ ఇప్పుడు నీ విషయంకి వచ్చేసరికి చట్టం వచ్చేస్తుంది. అందుకోసం ఏంటి అంటే, మనం మన కక్ష తీర్చుకోవటానికి మనం పుట్టలా. మనం ఎందుకు పుట్టాము అంటే, కొంతమంది ఉంటారు అసలు ఏదైనా సరే కరెక్షన్ జరిగిపోవాల్సిందే. నేను మంచిగా శిక్షించాను కదా అంటే మాటలతోటి కానీ చేతలతోటి కానీ మంచిగా బుద్ధి చెప్పాను కదా అని తృప్తి పడిపోతుంటారు వాళ్ళు. పక్కల ముందు కాళ్ళు రగరేస్తూ ఉంటారు. కానీ అసలు నువ్వెవరివి కక్ష తీర్చుకుంటానికి? ఇవాళ మనము ఆధునిక యుగంలో ఉన్నాం, మరీ మాట్లాడితే ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం. ఇక్కడ ఒక చట్టం, ధర్మం, న్యాయం అన్నీ ఉన్నాయి, కోర్టులు అన్నీ ఉన్నాయి, ఒక పోలీస్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు ఉన్నాయి.
అవి సరిగా పనిచేయకపోతే అవి సరిగా పనిచేసేటట్లు పోరాడవలసిన బాధ్యత మన మీదే ఉంది మళ్ళీ. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం వల్ల నువ్వు నష్టపోతావు. ఇప్పుడు ఒక మనిషికి బాధ్యతలుంటాయి. ఒక మనిషికి ఉండే బాధ్యతల కన్నా ఒక భర్తకి ఇంకా ఎక్కువ బాధ్యతలుంటాయి. ఓకే. ఒక పాపకి ఇలా జరిగింది. ఆ పాపని నువ్వు చూసుకోవాలి, ఓదార్చుకోవాలి. ఆ పాప ఏదైనా ఒక క్షణంలో ఆ పాత బాధలోకి వెళ్తే ఆ పాపను మళ్ళీ మామూలు చేసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంటుంది. అది ఎలా చేస్తావు? నీ ప్రవర్తన ద్వారా చేసుకుంటావా? చాలదు అనుకుంటే ఏదైనా మానసిక చికిత్స అవసరమైతే అది తీసుకుంటావా? ఏం చేస్తావు అనేది నీ మీదనే ఆధారపడి ఉంటుంది. నువ్వు నీ భార్య కలిసి చెయ్యాలి. నీ పాపని నిలబెట్టుకోవాలి. అది అసలైన బాధ్యత. ఓకే. అలాగే ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళ బాధ్యత. ఒక భార్యకి భర్తగా బాధ్యత. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టం ద్వారా నువ్వు శిక్షించబడే పరిస్థితి తెచ్చుకోవటం కంటే కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకెళ్లకుండా చట్టం దృష్టికి సమస్యను తీసుకెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఈ విషయంలో ఇది పోక్సో కేసు. 12 ఏళ్ల పాప మీద జరిగింది అంటే పోక్సో కేసు. నీ చెల్లెలు మామగారు చేశారు ఈ పని అంటే ఆయనకి దాదాపు ఒక 65 సంవత్సరాలు ఉంటాయి. అవును. ఈ పరిస్థితుల్లో అతను చేశాడు అంటే అతన్ని అన్ని కేసుల సంగతి ఎలా ఉన్నా పోక్సో కేసులకి స్పెషల్గా పోక్సో చట్టం ఉంది. దానికి సంబంధించిన కోర్టులు విడిగా ఉన్నాయి. దానికి సంబంధించిన యంత్రాంగం అంతా విడిగా ఉంది. పోక్సో కేసుల్లో 99% న్యాయం జరుగుతుంది. న్యాయం అంటే ఏంటి? ఆ చట్టం చెప్పే దాని ప్రకారం ఎంత శిక్ష పడాలి, ఏంటి కాంపెన్సేషన్స్, అవన్నీ చాలా పర్ఫెక్ట్గా జరుగుతాయి. జరగవు అనటానికి లేదు. కానీ ఎక్కడో నీకున్న కోపం ఏంటి అంటే నీ చేతులతో నువ్వు శిక్షిస్తేనే నీ మనసు తృప్తి పడుతుంది. నీ 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 మనసుకి శాంతి కలగాలి, మనశ్శాంతి రావాలి అంటే నా చేతులతో నేను కక్ష తీర్చుకున్నాను అంటేనే అది తీర్చుకున్నట్లు. అంటే అతను ఎలా ఆలోచించాడంటే తండ్రిగా ఇది నా బాధ్యత అనుకున్నాడు. కానీ సినిమాల్లో శిక్షలు ఉండకపోవచ్చు, కానీ బయట శిక్షలు ఉంటాయి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే. ఒకే ఒక్క విషయంలో అయితే ఆత్మరక్షణ కోసం హత్య చేశాను అంటే, లేదు ఎవరన్నా అత్యాచారం చేయడానికి వచ్చారు అప్పుడు నా ప్రాణరక్షణ కోసం, నా రక్షణ కోసం నేను చంపాను అంటే అది వేరే విషయం. కానీ ఇలా ఒక విషయం జరిగిందని తెలిసి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి చంపి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి రప్పించడం ఈ దేశం పోలీసులకు పెద్ద కష్టమేమీ కాదు. మరి అది ఎంతవరకు నెరవేరుస్తారు అనేది వేరే విషయం. కానీ ఏదైనా కానీ నువ్వు ఎప్పుడైనా ఇండియాకి వస్తే గనక ఈ కేసు నీ మెడకి వేలాడే కత్తి లాంటిదే ఈ కేసు. అందుకని దయచేసి నేను ఏమంటున్నానంటే ఏ మాత్రం అవకాశం ఉన్నా మీ పిల్లల్ని వేరే వాళ్ళ ఇళ్లలో ఉంచకండి. ఓకే. అలా ఉంచాల్సిన పరిస్థితే వస్తే గనక వేరే వాళ్ళ ఇళ్లలో భార్యో భర్తో ఎవరో ఒకళ్ళు ఇండియాలో ఉండి మీ పిల్లలకి సంరక్షకులుగా ఉండండి. మీ పిల్లలకి మీరు తప్పితే వేరే వాళ్ళు అంతటి సంరక్షణ ఇస్తారని నమ్మొద్దు. కాదు అంటే హాస్టల్స్లో పెట్టండి. అంతేగాని నమ్మి చుట్టాల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లలో పెట్టొద్దు. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తులు మంచివాళ్లే కావచ్చు, వాళ్ళ తాలూకు వ్యక్తులు మంచివాళ్ళు అవ్వాలని ఎక్కడుంది? ఇప్పుడు మీ చెల్లెలు ఆ పాపను బాగానే చూసుకుంటుండొచ్చు, చేసింది వాళ్ళ మామగారు కదా. అందుకని ఈ కేసు మామూలుగా కేసులాగా కాకుండా ఇది ఒక కేస్ స్టడీ లాగా సమాజానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం చాలా తప్పు. మళ్ళీ మనం మంచి కోసమే తీసుకోవచ్చు, కానీ మనం శిక్షార్హులు అవుతాం. మనం శిక్షార్హులం అయితే నష్టం ఎవరికి? మనకి, మన కుటుంబానికి, మన మీద ఆధారపడిన వాళ్ళకి. ఇది ఒక ఆటవిక న్యాయం ఒక రకంగా. ఎన్కౌంటర్లు చేయడం కానీ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, లేదు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు కక్ష తీర్చుకోవటం కానీ. నేను మొదట్లోనే చెప్పాను, చూసారా నేను ఎలా కక్ష తీర్చుకున్నాను, నేను ఎలా బుద్ధి చెప్పాను. నువ్వు ఉన్నది బుద్ధి చెప్పటానికి కాదు. అందుకోసం నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కావచ్చు, లేదు నువ్వు
ఒక నీ తృప్తి కోసం నువ్వు చట్టాలు చేతిలోకి తీసుకున్నంత మాత్రాన పూర్తి న్యాయం జరుగుతుంది అనుకోవటానికి లేదు. ఓకే. ఇప్పుడు రేపు నువ్వు జైలుకి వెళ్ళావు అనుకోండి, నీ కూతుర్ని నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఈ విధమైన చర్య తీసుకున్నావు. రేపు నువ్వు జైలుకి వెళ్తే అంటే ఇంత ఆలోచించి ఉంటాడు పాపం అతను. అందుకే ఇది కేస్ స్టడీ అని ఎందుకన్నానంటే, ఇలాంటి పరిస్థితిలో ఇంకే తల్లిదండ్రులన్నా ఉంటే గనక వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త కోసం నేను ఇదంతా చెప్తున్నా. ఏది ఏమైనా ఆ పాపకి ఈ బాధ నుంచి త్వరగా తను కోలుకోవాలని, అలాగే అవసరమైతే ఏదైనా కౌన్సిలింగ్ అట్లాంటిది చేపించాలని. 12 ఏళ్ల పాపకి ఇలా జరిగింది అంటే ఇది అంత తెలిసి తెలియని వయసు ఏం కాదు. ఇది జీవితాంతం ఇది వెంటాడే విషయం. ఇది వాళ్ళు మానసికంగా వేరే రకంగా అయిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేకుండా జరిగిందేదో జరిగింది, ఇప్పుడు ఉన్న పాపని ఎలా రక్షించుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.